ఏయ్, ఏందే ఇది? నెమ్మది, కింద ఒలికిపోతాయి. ఆ ఒలికితే ఒలికిని, కింద ఒలికితే నేలపైన నాలికెట్టి నాకుదువు గాని కుక్కలాగా. ఆ? ఏందే, నేను కుక్కనా? రేయ్, నేను కుక్కనట్రా? అవునన్నా, నువ్వు కుక్కవే. నిన్ను ఏందే ఏందే నువ్వు మరీ అలసిస్తే బొత్తుకెక్కు కూర్చుంటున్నావు. మొగుణ్ణి పట్టుకుని కుక్క అంటావా? అబ్బో మొగుడు తాళి కడితేనే మొగుడైపోడు. తాళి కట్టడం ఏంటే? సంసారం చేశా, పిల్లల్ని కూడా కన్నా. ఓ, ఒక్కరినే కదా? పిల్లను కూడా కన్నా. ఆ కన్నావులే, బురదలో దొరలే పంది కూడా కంటుంది 10 మంది పిల్లల్ని. అబ్బా, అసలు ఏందే నీ గోల పొద్దున్నే? ఏందా, రాత్రి ఒక్క నిమిషం అన్నా నిద్రపోయామా? ఏ బ్రహ్మాండంగా నిద్రపోతేను. నువ్వు నిద్రపోయావు గురక పెట్టి, నేను నిద్రపోయానా? ఏ నిద్రపోలా? అవును, నువ్వు నిద్రపోలా. రాత్రంతా నన్ను గోకుతూనే ఉన్నావు. ఆ చిరాకులో నిన్నొకటి పీకా కూడా గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఏంది, పడుకుంటావా? పోయి పడుకో, నేను తోముతా అంట్లు, నాకు అలవాటేగా. నా బొంద, అదేంటి ఆ గోల? అదే మన ఇల్లు. అది కాదు, ఆ ఇనపడేదేంటి? మా అమ్మ దగ్గు. అయితే ఏంది? ఆ దగ్గుకి ఇంట్లో ఎవరైనా ఉండగలరా? ఊరుకోవే కాంతం, ముసల్దన్నాక దగ్గు, పడుతుందన్నాక సిగ్గు మామూలేనే. ఎరా నాగార్జున? అవునన్నా. ఏడ్చినట్టే ఉంది నీ పాండిత్యం. అది మామూలు దగ్గు కాదు, క్షయొచ్చింది. అక్షయ్ వచ్చిందా? వాళ్ళ అక్క కూతురు అక్షయరా? అవును, అదొస్తే నీకెందుకే ఏడుపు? బాగానే పూసుకుంటావుగా, అక్క అక్క పిల్ల పిల్ల అని. నీది మట్టి బుర్ర కాబట్టే నా బతుకు మట్టి కొంపలో తగలబడింది. ఆ బుర్రే ఉంటే అద్దాల మెడలో తిరిగేదాన్ని. వచ్చింది అక్షయ్ కాదు, క్షయ. మీ అమ్మకి టీబీ రోగం వచ్చింది, రేపో మాపో చచ్చుద్ది. మా అమ్మకి టీబీ రోగమా? నీకెట్టో తెలిసే? దగ్గితే టీబీ రోగమేనా? ఈడికి మొన్న గజ్జొచ్చింది అంటే ఏడ్సా? పిచ్చి వాగుడు వాగమాక. ఆ వాగుడు నేను వాగలా, ఊళ్ళో డాక్టర్ వాగాడు. పిలిచి మరీ చెప్పాడు దాన్ని దూరంగా ఉంచమని. డాక్టరా? ఎవడు? ఓ వాడా? వాడు వాడి వైద్యం. పోయినసారి ఏమైందో గుర్తులేదా? జ్వరం వచ్చి సూది మందు ఎయిరా బాబు అని ఆడి దగ్గరికి వెళ్ళా. 20 రూపాయలు తీసుకుని కసుక్కున ఒక పోటు పొడిచాడు. జ్వరం 2 రోజుల్లో తగ్గింది గాని ఆ పోటు మాత్రం 15 రోజులైనా తగ్గట్లా. ఏందని తడివి చూసుకున్నా. ఆడబ్బా, ఆడు గుచ్చిన సూది నా పిర్రకే ఉంది. ఆడొక డాక్టర్, ఆడు చెప్పాడు, ఇది ఇనిందంట. పిచ్చి సన్నాసిలాగా మాట్లాడమాక. ఆ రోగం అందరికీ అంటుకుంటుందంట. బిడ్డకి అందరికీ అంటుకుంటే అందరం సస్తాం. అయితే ఇప్పుడేమంటావే? మీ అమ్మ మంచం తెచ్చి ఆ చెట్టు కిందేద్దాం. ఇక్కడ ఇక్కడైతే నా ఇంట్లో ఉన్న నువ్వు నీ కూతురు బాగుండాలని అడిగినా అది నటిలో కూర్చుంటే కనీసం మొగుడుతో ముద్దు ముచ్చట లేకుండా పోయింది. అదే సంగతి. చూసావా అన్న, వదిన ఎంత మంచిదో? అవునే, నువ్వు చాలా మంచిదానివే. నేనే నిన్ను తప్పుగా అనుకున్నా. సరేలేవే, పద అమ్మని తెచ్చి ఈ సెట్ కింద వేద్దాం. ఆడదానికి భగవంతుడు 2 గొప్ప ఆయుధాలు ఇచ్చాడు. ఒకటి కన్నీళ్లు, 2 కౌగిళ్ళు.
వాటి ముందు ఎవడైనా బలాదురే. దొంగ దొంగ ఒరే సుబ్బదాసు దొంగ చచ్చినాడు నన్ను ఎత్తుకుపోతున్నాడు రా అరే వదలరా వదలరా వదులు అబ్బా అబ్బా ఉండవే అమ్మా నేనే కొట్టకే సుబ్బదాసునే. ఒరే నువ్వట్రా సుబ్బదాసు సప్పుడు చేయకుండా మోసుకుపోతుంటే నా నగల కోసం నన్ను ఎత్తుకుపోతున్న దొంగ వెదలు అనుకున్నాను. అవును నన్ను వాకిట్లో తెచ్చారేంది? ఇల్లు కడుగుతున్నారా? ఆ శుభ్రంగా ఇల్లు కడుక్కుంటున్నాం, అందుకే చెత్తని బయటపడేస్తున్నాం. ఏందిరా సుబ్బదాసు నీ పెళ్ళం వాగుతోంది? అవునమ్మా, నీ కొడుకు కోడలు నిన్నింట్లోంచి తీసుకొచ్చి ఈదిలో వేశారు. వాళ్ళెవర్రా నన్ను ఈదులేయటాకి? కాళ్ళు ఎరగొడతాను అదవని. ఒరే దాసు నన్ను లోపల పట్టుకెళ్ళు. ఆ పట్టుకెళ్ళు, నిన్నింకెక్కడికైనా పట్టుకెళ్తే అది కాటికే. ఆ అబ్బా నువ్వు ఉండవే అరవ మాకు. అసలే నీకు దెబ్బ తగిలింది. వసే అమ్మా అసలేమైందంటే నీకు నీకు టీబీ రోగం వచ్చిందే, అందుకని నిన్ను ఇక్కడ పెట్టాం. తగ్గితే లోపలికి వద్దుగానిలే. ఓ అందుకా నన్ను దూరం ఉంచారు. అయితే ఓ పని చేద్దాం, నేను దగ్గరుంటేనేగా మీకు ఈ రోగం వచ్చేది. అందుకు నేనే దూరంగా ఉంటా, కానీ నేను లోపల ఉంటా, మీరు బయట ఉండండి. అవును కదా, ఇది కూడా బాగానే ఉంది కాంతం. నీ ముఖంలా ఉంది. అయితే చండాలంగా ఉందన్నమాట. రేపో మాపో సచ్చేదానివి, నువ్వుండి ఇక్కడ. నేనెందుకుంటాలే బయట? ఇది నా ఇల్లు, నా రెక్కలు కట్టద్దో కట్టా. ఆ కట్టావులే పెద్ద యంత్రభవనం. పోతా పోతా కట్టుకుపోతావా ఏంటి? నువ్వు కట్టుకుపోతావా? నువ్వు కట్టుకుపోతావా అని అడుగుతుంది వదిన. నీకు బాగా ఎటకారం ఎక్కువైందిరా. నీకన్నానా వదిన? ఏంటి? నీతోనా వదిన? ఒరే సుబ్బదాసు సుబ్బదాసు ఒరే సుబ్బదాసు! అబ్బబ్బబ్బబ్బా సుబ్బదాసు 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 ఎల్లాక సత్తునానే. ఏం పేరు పెట్టావే నాకు? ఆడు చూడు నా దగ్గర ఎల్పరు. నీ పేరేంట్రా? నాగార్జున. నాగార్జున. చూడు ఎలాంటి పేరు పెట్టారు. నువ్వు ఉన్నావు సుబ్బదాసు గబ్బదాసు అని పేరు పెట్టావు. తప్పేరా అయ్యా, అది మా నాన్న అంటే మీ తాత పేరు. గొప్ప స్వతంత్ర సమరయోధుడు మీ నాన్నకలాగే. అంత గొప్పవాడి పేరు ఒక పనికి మాలినోడికి పెట్టా. తప్పు కాదు. నువ్వు నన్ను క్షమించినా మా నాన్న మాత్రం క్షమించడురా. నిజమేనమ్మా. రే లే సామంతి వెళ్దాం. అట్టాగే వత్తా. సేయ్ మేం బయలుదేరుతున్నాం, ఎదుర్రా. అబ్బో ఏమొద్దో ఏమో. ఒసే కాంతం, నాకు క్షయొచ్చిందా? ఏ డాక్టర్కి చూపెట్టావే నన్ను? దానికి డాక్టర్ కావాలా? దగ్గుతున్నావుగా, మరి నీ కూతురు కూడా దగ్గుతుంది, దానికి క్షయొచ్చిందా? నా కూతురికి క్షయొచ్చిందంటావా? నీ నోరు కుట్టేస్తాను మోసల్దానా. ఈ రోజు నీకు ముద్ద కూడా పెట్టను, ఆకలితో మాడు. ఆ ఈరోజు ఏముందిలేవే, నువ్వు కోడలైనప్పటి నుంచి మాడుతూనే ఉన్నాను. ఎవరు? నేనమ్మా అబ్బులు, మీ కోడలి అక్క మొగుణ్ణి. ఓ నువ్వా అబ్బులు? ఏం నాయనా ఈ వేళ అప్పుడొచ్చావు? ఊరికే ఊళ్ళోకి వచ్చాను, మిమ్మల్ని చూసిపోదామని. చూసావుగా, ఇక పో. ఎవరు? బావా ఆ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అక్క బావుందా? ఆ, మీ అక్కకు లోటు రానిస్తానా? పువ్వుల్లో పెట్టి చూసుకోను. ఏం నాయనా ఈ మధ్య బట్టలమ్మడం మానేసి పూలమ్ముకుంటున్నావా? నువ్వు నోరు మూసుకో. నీ గురించి నాకు తెలియదా బావా? అక్క అదృష్టవంతురాలు. ఆ, అదృష్టం ఏముందిలే, ఎవరికైనా దక్కొచ్చు. మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకోవటం మగాడిగా నా ధర్మం. మర్చిపోయా, ఇదిగో అరటిపండు లోపల పెట్టు. ఏమిట్రా అవి డాగులు పడ్డాయి తెచ్చావు? డాగులా? అదిగో కనబడ్డంలా మొత్తం డాగులే. కొన్నావా ఎక్కడ ఏరుకొచ్చావా? ఇందా ఇటు చూపించు. డాగులంటదేంటి? ఎక్కడమ్మా డాగులు? ఆ డాగు అనుకున్నా, బాగానే ఉన్నాయిరా. అమ్మ ముసలిదానా. రా బావా, నించోనే ఉన్నావు, కూర్చో. అవును, వ్యాపారం ఎలా ఉంది? ఆ వ్యాపారానికే బ్రహ్మాండంగా ఉంది. కాంతం, ఈ మధ్య ఇంకో ఇల్లు కూడా కడుతున్నా, మీ అక్కకి తెలీదు, చెప్పమాక. అవును, ఇంకా ఈ మట్టి కొంపలో ఎలా ఉండగలుగుతున్నావు? ఇబ్బందిగా లేదా? ఇప్పటి వరకు లేదులే అయ్యా, నువ్వు లేనిపోనివి పెట్ట మాకు. అయ్యో అయ్యయ్యో అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. అయ్యయ్యయ్యో, నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదా? అవును, ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునేవాడివి నువ్వెక్కడే కూర్చుని కబుర్లు చెబితే ఎట్టా? పోయి వ్యాపారం చూసుకోపో. ఆ వ్యాపారం ఏముందిలే అమ్మా, ఎప్పుడు ఉండేదే. మీకంటే ఎక్కువ ఏంటి? అవునవునవును. కాంతం,
ఒక్క నిమిషం. ఇదిగో చీర ఎలా ఉంది? హా బావా చీర చాలా బాగుంది. ఇది చాలా ఖరీదు ఉంటుందనుకుంటా. ఖరీదేముందిలే, తీసుకో. ఎవరికి? నాకా? ఆ, నీకే, తీసుకో. అయ్యో ఇంత ఖరీదెందుకు బావా? భలేదానివే, నీకంటే ఎక్కువే ఏంటి? ఆ? అసలు మా ఆవిడికిద్దాం అనుకున్నా. నీకిచ్చా. ఎవరైతే ఏంటి, ఇద్దర్లో తీసుకో. ఒరే అబ్బాయి అబ్బులు, ఆ, నువ్వెట్టాకు ఇక్కడే ఉంటావుగా, కాస్తిట్టారా. అబ్బా, నా గోడ పట్టుకుని లేపి అటు ఇటు నడిపించు. ఏంటి నడిపించాలా? ఆ. అబ్బా, నాకు ఇప్పుడు వ్యాపారం లేదా ఏంటి? ఇక్కడే కూర్చుంటే ఎట్టా? ఆహా, నే వెళ్తున్నా. కాంతం, ఇల్లొత్తా. ఏమే, పరాయి మగోడట్ట సీరత్తే తీసుకోవటమేనా? ఆయన పరాయి మగాడెందుకవుతాడు? సొయ్యానా నా అక్క మొగుడు. నీ తరపాళ్ళు ఏనాడైనా ఏమన్నా పెట్టారా? మా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. అయినా అరటిపళ్ళు మింగావుగా ఇప్పుడే. మూసుకొని కూర్చో. మామ లే, మామ, మామ లే. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటమ్మా? నేను ఒకటి అడుగుతాను, చెబుతావా? ఏమిటే అది? మరి మరి నువ్వెప్పుడు చచ్చిపోతావు? హా? హా? ఏమిటే ఆ మాటలు? ఆ చెప్పు, ఎప్పుడు చచ్చిపోతావు? ఎందుకే? నువ్వు చచ్చిపోతే నీ నగలన్నీ నాకే వస్తాయంటగా అమ్మ చెప్పింది. హా? కనీసం నేను చచ్చే వరకన్నా ఆగమని చెప్పవే మీ అమ్మకి. నగల కోసం మాత్రం నన్ను చంపొద్దని చెప్పు. అబ్బా, ఏం మాట్లాడుతున్నావే? అర్థం కావట్లేదు. ఇప్పుడే కావాలి. ఎప్పుడు చచ్చిపోతావో చెప్పు మా అమ్మ. అమ్మా చిన్నమ్మా, ఇట్రా, నీకు నగలు కావాలి. ఆ, అట్లయితే మీ అమ్మ దగ్గర కూడా చాలా నగలున్నాయి. వెళ్ళి ఇదే మాట మీ అమ్మను అడుగు. సరే. అమ్మా, అమ్మా. అరే ఏం చెప్పావురా దీనికి? నేనేం చెప్పాను వదినా? ఏం చెప్పలేదా? పిల్లలకి పాడు మాటలు చెప్పొద్దెప్పుడు. పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియని అడ్డగాడిద లా కనిపిస్తున్నాను వదినా నీకు. అవునా? నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గరున్న నగలు కూడా నీవే అని చెప్పలా నువ్వు? నేను చెప్పలేదే. వాగబాక. నేనిక్కడి నుంచి అన్నీ విన్నా. మళ్ళీ అనలేదని అబద్ధం చెప్తావు? నేను అనలేదని చెప్పలేదే. అన్నాను, కానీ అలా అనలా. చిన్నమ్మా, నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గరున్న నగలు కూడా నీవేనమ్మా. ఇట్టగాదు నేను చెప్పింది. నీ వేషాలు నా దగ్గర ఎక్కు. తల్లిని బిడ్డని వేరు చేద్దామని చూస్తున్నారేమో. అది మీ వల్ల కాదు. అదేంటో వదినా అంత మాట అన్నావు? తల్లిని బిడ్డని వేరు చేయడానికి నేనేమన్నా ఇంటికి వచ్చిన కోడల్నా? ఈ మంచి మాట చెప్పావురా నాగార్జున. ఎరా నాగార్జున, అన్నీ సరిగా సర్దావా? సర్దానులే అన్నా. ఊరెళ్ళాలంటే ఏముందిరా మీ ఆవిడ? ఏమంటదన్నా, మామూలప్పుడు రోజు సతాయిస్తున్నా ఊరెళ్తున్నామంటే చాలు అతి ప్రేమగా నటిస్తారు పెళ్ళాలు. అదే తల్లి అయితే మనం ఇంట్లో నుంచి వీధిలోకి వెళ్తున్నా మనం ఏదో ఊరెళ్ళిపోతున్నట్టు కంగారు పడిపోయి హడావుడి చేస్తారు. అదన్నా తల్లికి పెళ్ళానికి ఉన్న తేడా. అంటే మీరిప్పుడు ఊరెళ్తున్నారా? నాకు చెప్పలేదే. అబ్బో, ఈవిడ గారి అనుమతి కావాలి కాబోలు. ఏ ఊర్రా? మరలో ఎప్పుడొస్తావు? పక్క ఊరేలేమ్మా. రేపు లేదు, ఎల్లుండి వచ్చేస్తా. పదరా. ఆగరా, నేను ఎదురొస్తాగా. అమ్మో వద్దులే అమ్మా. లేనిపోని అదృష్టాలు అక్కర్లేదు. నిజమే, ఎదురు రాకూడదు. వాడి పెళ్లి చూపులప్పుడు కూడా అదే, నిన్ను చూడ్డానికి మీ ఊరు వచ్చినప్పుడు నేనే ఎదురొచ్చా. అందుకే వాడిగా గతి పట్టింది పాపం. అమ్మా, అబ్బో, కాంతం, కాంతం. ఎవరు? అయ్యో, ఎవరు? బావా నువ్వా? ఆ, రా బావా రా. అయ్యో. కూర్చో. ఏమైంది? ఏంటి బావా ఏమైంది? ఏమైందేంటి కాంతం? బండేసుకుని ఆ చీరలమ్మా, చీరలు, కాటన్ చీరలు, చిలుకు చీరలు అని కేకలు పెట్టుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ట్రాక్టర్ గుద్దేశాడు. అయ్యో. పక్కనున్న కాలువలో పడ్డా ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. అయ్యా, ఆహా, అమ్మో. ట్రాక్టరోడు గుద్దేసి
ఆపకుండా వెళ్ళిపోయాడా నాయనా? లేదండి, వాడే నన్ను ఇక్కడ దింపెళ్ళాడు. ఆ దింపేవాడు మీ ఊళ్ళో దింపకుండా ఎక్కడెందుకు దింపాడో? నేనే అంత దూరం వెళ్ళలేక ఇక్కడే దిగిపోయావు. అబ్బా కాంతం, దీపంతా ముళ్ళు గుచ్చుకుపోయింది, కాస్త తీవా? అలాగే బావా, చొక్కా ఇప్పుతానుండు. అలాగే అలాగే. ఇలా కూర్చో. ఏది ఏది ఎక్కడ ఏం కనపట్టలేదే? ఏం లేదు బావా. లేదు కాంతం, చిన్న చిన్న ముళ్ళు కళ్ళకు కనపడవు, చేతితో తమిళితే గానీ తెలీదు. ఏది బావా, ఎక్కడ ఏం కనపట్టలేదు బావా. ఓహో, ఏం లేదు బావా. ఏం ఏం లేదా? లేదులే. అమ్మో అమ్మో, అయ్యో భుజం పట్టేసింది నాయనో, ప్రాణం పోతుంది. అమ్మో అయ్యో, అయ్యో. చిన్నగా చిన్నగా బావా. ఒకసారి లేచి చిన్నగా వెళ్ళి ఆ బురదంతా కడుక్కొనిరా. అమ్మో లేకలేకపోతున్నాను, అట్లాగే వెళ్ళొత్తా. చిన్నగా. అమ్మా. బావా, పొయ్యి మీద అన్నం పెట్టాను, 5 నిమిషాల్లో ఉడికిపోద్ది. నేను స్నానం చేసి వచ్చి వడ్డిస్తాను, కొద్దిసేపు కూర్చో బావా. ఆ, సరే సరే పర్వాలేదు. ఇదిగో కంగారేం లేదు. అవును, పాపే ఇది? తినేసి పడుకుంది బావా. ఆ, మంచిది. ఒరేయ్ అబ్బులు, ఇంతకు మించిన అవకాశం రాదురా బాబు. వెళ్ళి సాహసం చేయరా. అబ్బా, నువ్వంటే దానికి మోజేరా. ఒకవేళ లేకపోయినా అక్క కాపురం కోసం ఎవరికి చెప్పుకోదు. అవును. అయినా నువ్విచ్చిన చీర తీసుకుంది, నీ వీపు పైన చేయేసి ప్రేమతో పామింది. ఆ స్పర్శ చెప్పట్లా అది నీ దారిలోనే ఉందని. నిన్నిక్కడ కూర్చోపెట్టి అది స్నానానికి వెళ్ళిందంటే నీకు సిగ్నల్ ఇచ్చినట్టేరా. అబ్బా, ఏం జాతకవురా నీది. వెళ్ళరా. ఎరా సుబ్బదాసు, ఊరెళ్లకుండానే తిరిగి వచ్చేసావా? రా 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 రా. సుబ్బదాసు వచ్చేసా. ఎక్కడా? అదిగో అక్కడే. ఎక్కడా? ఇక్కడ ఎవరు లేరే. అరే, చెట్టంత మనిషి ఎదురుగా నిలబడితే ఎవరో లేరంటావు? చూడు సరిగ్గా. అరే, అక్కడ ఎవరు లేరంటే అక్కడెవరూ లేకపోతే ఇక్కడ నేనున్నాను కదరా. యాదవన్నారు యాదవాని. ఏమనుకున్నావు నా కోడల గురించి? ఏమనుకున్నావు? ఏం జరిగింది? ఎందుకు మా బావని కొడుతున్నావు? అంతో ఈ ముసలి దానికి పిచ్చెక్కింది. అయ్యో, మా సొమ్ము తినటానికి వచ్చావా అంటూ చిత్త కొడుతుంది. అమ్మో నాయనో, నేను వెళ్తున్నా. ఓసారి ముసలిదానా, నీ కొంపలోంచి సత్యాంత వరకు ఈ కొంపలోకి పెట్టను. నేను సచ్చిన దెయ్యాన్న ఇంటి కాపలా ఉంటా. ఏ ముసల్దానా, పిచ్చెక్కింది అయ్యావనే నీకు? ఏంటే అత్తను పట్టుకుని ముసల్దానా అంటావా? ఎంత పొగరే నీకు? అత్తగారు అని పిలు. అమ్మో, అత్తగారు అబ్బో అబ్బో అబ్బో. వాడు ఇంకొకసారి ఇటువైపు వచ్చాడో నరికి పోగులు పెడతా. నడులాగే గడి పెడతాం. అమ్మ చూస్తే ఆవిడ దూరంలో ఉంది, పిల్ల చూస్తే లోపల పడుకున్నట్టుంది. పిల్ల తల్లి అదే నా పెళ్ళాం విరహవేదనతో రగులుతున్నట్లుంది. పిల్ల తల్లి మొగుడు అంటే నేను ఆలస్యం చెయ్యకుండా వెళ్ళి నా భార్యను వాటేసుకుంటారు. ఏంటే గుద్దులు? అబ్బాబా, ఏమిటే అట్ట గుద్దావేంటే? కరాటే కుంఫూల్ గానీ ఏమన్నా నేర్చుకున్నావు ఈ 2 రోజుల్లో? ఆగవే. కాదు, ఈ కాపరనే చేయలేను నాయనో, నా వల్ల కాదు. నీలాంటి మొగుడిని నేను భరించలేను. అదేంటే నన్ను చేత కొట్టి నువ్వు ఏడుస్తావేంటే? నీ పతి భక్తి పాడుగాను. ఆగవే, ఎందుకు ఏడుస్తున్నావే? దగ్గరికి రానా మళ్ళీ కొడతావా? తలక దెబ్బేంటే? నన్నేమి అడగొద్దు, నీ బిడ్డ నీకు అప్పు చెబుదామని ఆశ. అది లోపల నిద్రపోతుంది. నేను వెళ్ళిపోతున్నా. వెళ్తున్నావా? ఎక్కడికే? చావడానికి. చావటం ఏంటి? ఎందుకు? బతకని వట్లేదు కనుక. కాస్త అర్థం ఏడు చెప్పవే. నీ అంత తెలివితేటల్లోకి లేవే. చెప్పినా ఉపయోగమే
నీకే తెలుస్తుంది. ఉండు. నన్ను పోనీ. ఆగవే ఆగే. ఈ అమ్మ చచ్చిపోవటం ఏందే? నువ్వంటే నాకు ప్రాణమే. చెప్పవే, ఏం చేయమంటావే? అసలు ఏం జరిగిందో చెప్పవే. నిన్న మీ అమ్మ నన్ను చంపబోయిందయ్యా, చంపబోయింది. నన్నే కాదు, నా బిడ్డను కూడా చంపుద్దంట. ఏందే ఏందే నువ్వు అనేది? అవునయ్యా, అవునయ్యా, నా మీదొట్టు. ఒళ్ళంతా దెబ్బలే, కర్రతో చితగొట్టేసింది. ఇంట్లోకి పారిపోయి తలుపేసుకున్నా. లేకపోతే చచ్చిపోయేదాన్నయ్యా. 2 రోజులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికా. నన్ను చంపినా పర్వాలేదు, నా పసి బిడ్డను ఏం చేస్తుందనే భయం అయ్యా. ఎందుకే ఎందుకే ఏమైంది? దానికి జబ్బు ముదిరి పిచ్చెక్కిందయ్యా, పిచ్చెక్కింది. మొన్న మా బావకి దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలతో ఇంటికి వచ్చి పడిపోయాడు. ఆయనకి అన్నం పెడుతున్నానని నా సొమ్ము తింటారా అంటూ ఇద్దరిని చితక బాధేసిందయ్యా, చితక బాధేసింది. నేను నీకెదురైతే దరిద్రం అంట. ఎన్నో మాటలందయ్యా, ఎన్నెన్నో మాటలంది. నన్ను నా బిడ్డల్ని చంపి నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందయ్యా, పెళ్లి. అట్ట ఎందుకు చేస్తదే? కూడు తింటానంటే ఎందుకు కొడుతుందే నా అమ్మ? అది దాన ధర్మాలు చేసే కదే. ఆస్తులంతా పోగొట్టుకుంది. రోజు 20-30 మంది తినేవాళ్లే నా చిన్నప్పుడు. ఊళ్ళో వాళ్ళంతా దాన్ని దేవుడు అంటారే, దేవుడు అంటారు. సరేలే, లే, నువ్వు అడ్డలే. సరేలే. ఎక్కడికి? ఆగు. అడ్డులే. ఎక్కడికి? అడ్డులేమని చెప్పానా? ఎక్కడికో చెప్పు. సావడానికి. పెళ్ళాన్ని నమ్మని మొగుడుతో రోజు సస్తూ బతకలేను. నే పోతున్నా. నీ బిడ్డను సాగుతావో చంపుతావో నీ ఇష్టం. ఒక బిడ్డ సస్తున్నా ఇంకో బిడ్డనైనా కాపాడుకో. ఒక బిడ్డ సావటం ఏంది? నేను సత్తే అది కూడా సత్తది కదా. కథ అడ్డమయ్యాడు చెప్పు. నేను సత్తే నా కడుపులో ఉన్న బిడ్డ సావదా? ఏంటి? కడుపులో బిడ్డుందా? అంటే అంటే నువ్వు నెల తప్పావా? మరి నాకు చెప్పలేదేందే? మగుడికి ఊరించి ఊరించి చెబుదామని ముచ్చటపడ్డా. కానీ నా జీవితం ఇట అర్ధాంతరంగా ముగుతున్నప్పుడు చెబుతాననుకోలేదయ్యా. సర్లే, అడ్డులే, నువ్వు అడ్డులే. నాకు నా మాట ఇరవై కాంతం మధ్య నాకు కోపం తెప్పించకు. లే, నువ్వు అడ్డలే. నువ్వు నన్ను కొట్టినా సరే నిన్ను వెళ్ళనివ్వనే, వెళ్ళనివ్వను. నన్ను ఆపడానికి నువ్వెవడరా? లే, నువ్వు వెళ్ళవే. కానీ నా బిడ్డను తీసుకెళ్తే మాత్రం ఊరుకోను. సరే, లోపలికెళ్ళి కత్తి పెడదస్తా. కత్తిపేట? అమ్మని అమ్మ, సాడిస్తు దానివే. నువ్వు ఏం చేసినా చేస్తావే. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పవే. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తా. నీ బిడ్డ మీద ఒట్టేయ్. అబ్బబ్బా, అది చేస్తా. ఏంటో చెప్పు. మీ అమ్మని చంపే. అమ్మని చంపటమా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశా. అయితే కత్తిపీట కూడా తీసి బయట పెట్టు. హుసే పాపవే. అమ్మే అంటే అది నీ పెళ్ళాన్ని బిడ్డని చంపితే పాపం కాదా? మనం పెంచుకునే కుక్కకి పిచ్చెక్కి కరుతుందనుకో, దాన్ని చంపుతావా ముద్దెట్టుకుంటావా? అయినా దేశంలో నువ్వు ఒక్కడివే చేయట్లేదయ్యా. చాలా మంది పెద్దోళ్ళు ముసలాళ్ళకి సేవ చేయలేక సటుక్కున గొంతు పిసికి పారేస్తున్నారు. అమ్మో పాపవే. అమ్మే, నేను చంపలేనే. పోనీ నేను చంపుతా, నువ్వు నోరు మూసుకొని కూర్చో. హుసే హుసే హుసే, నీ కాళ్ళు పట్టుకుంటానే. మా అమ్మని చంపమాకవే, చంపమాక. ఓ పని చేస్తానే, దాన్ని దూరంగా తీసుకుని పోయి ఎక్కడన్నా వదిలేస్తా. ఎక్కడైనా వదిలేస్తే మళ్ళీ వస్తాది. రాలేదు. అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేస్తా. రాలేనంత దూరంలో వదిలేస్తానే. సరే, ఏదో ఒకటి చెయ్యి. అదిగో వస్తోంది, దాని ముందు బయటపడ మాకు. మంచిగా ఉండు. శోభదాసు, ఎప్పుడు వచ్చావురా పెచ్చ సన్నాసి? ఏమన్నా తిన్నావా? నీ పెళ్ళాం పెట్టిందా ఇంకా లేదా? అమ్మా, అంకాలమ్మ గుడి మొక్కు తీర్చమని నన్ను అడుగుతుంటావుగా, రేపొద్దున్నే బయలుదేరదామే. ఏమిటి
అంకాలమ్మ గుడికా? నువ్వు పుట్టినప్పటి మొక్కురా అది. ఎప్పుడు అడిగినా అటువైపు రైలు లేదు, బస్సు లేదు, నిన్ను మోసుకెళ్ళాలా అని తిట్టేవాడివి. ఇప్పుడు నీకు నువ్వే అడుగుతున్నావు. ఇప్పుడు మాత్రం ఎట్టా తీసుకెళ్తావు నన్ను? ఆ, బండి కడతా, ఆ బండిలో నిన్ను కూర్చోబెట్టి తీసుకుపోతా. నేనే ఆ బండిని తయారు చేస్తా. అమ్మా, ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకోమ్మా. అలాగే నాయనా. ఆ, ఇకలే, మెల్లగా వచ్చి ఇందులో కూర్చో. ఆ, ఏమిట్రా అంత తొందర? కాస్త చుట్టుపక్కల వాళ్ళకు చెప్పుకోవద్దా? అసలు నా మనవరాలేది, దాన్ని ముద్దు పెట్టుకోవద్దా? హ, అది నిద్రపోతుందిలేవే, వచ్చి కూర్చో. నిద్రపోతే లేపకూడదా ఏందిరా? పొద్దున్నే దాని ముఖం చూడకపోతే నాకు ఏదోలా ఉంటది. పిలవరా అయ్యా. చెబితే నీకు అర్థం కాదా? లే, బయలుదేరు. అబ్బా, మంచి శకునం. ఏందన్నా, ఎక్కడికి? ఆ, అది అంకాళమ్మ గుడికి రే మొక్కు తీర్చుకుందానికి. ఆ, అవును, అయినా ఇప్పుడు ఎందుకు వచ్చా? ఈరోజు అసలు పని లేదనుకున్నాంగా. కోటిగాడు లేడు, కోటిగాడు. నువ్వేవో బండి చక్రాలు కొరికెళ్తున్నావు అని చెబితే నాకు తెలియకుండా ఏం పని చేస్తున్నావని తెలుసుకుందామని వచ్చానన్నా. చాలా పెద్ద పని చేసావన్నా. ఆ, ఆ, అది అంటే సొంత పని కదరా, దానికి కూడా నీకు కూలీ ఎక్కడిస్తాను? సర్లే గాని ఆ రాయుడు గారి పని మొదలుపెట్టు, నేను 2 రోజుల్లో వచ్చేస్తా. 2 రోజులు వచ్చేస్తావా? అంటే ఇద్దరు రారా? ఆ, ఆ, అంటే ఎందుకు రాము, ఇద్దరం వస్తాం. ఇద్దరం వెళ్ళినప్పుడు ఇద్దరు వస్తాం కదా. ఏమే, అంటే మధ్యలో ఏదన్నా జరిగితే తప్ప. ఆ, సర్లేరా, మళ్ళా వచ్చాక మాట్లాడుకుందాంలే అన్నీ. వెళ్ళు. అమ్మా, నువ్వు దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నావా? అవునరా నాగార్జున, నా కొడుకు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇదంతా నీ కోడల ప్లాన్లే అమ్మా. ఆ, ఆ, అమ్మా, మా అమ్మ చెప్పేది, నువ్వు ఎంతో మందికి సాయం చేసావంట. మా అమ్మకు పెళ్లి కూడా నువ్వే చేసావంట. మా అమ్మ చచ్చిపోవటం వల్ల నీ రుణం తీర్చుకోలేకపోయింది. నేనన్నా రుణం తీర్చుకుందామని నీ కొడుకు చుట్టూ తిరుగుతున్నా. ఇకపై ఆ అవకాశం ఉంటుందో లేదో. అమ్మా, వచ్చే జన్మలో నాకు బిడ్డగా పుట్టు తల్లి, నీ రుణం తీర్చుకుంటా. సరే అయితే వచ్చే జన్మలో నువ్వు కూడా నాకు బిడ్డగా పుడుదువు గాని, సరేనా? వద్దమ్మా, వద్దు. నీకు బిడ్డగా పుట్టాననుకో, నీకు ద్రోహం చేస్తాను. బిడ్డలందరూ అంతేగా. అందుకే నువ్వు నా బిడ్డగా పుట్టావనుకో, నేను దగాపడైనా సరే నీ రుణం తీర్చుకుంటానమ్మా. అబ్బో, ఈ ఓవరాచనలు చూడలేక సస్తున్నా. ఇక మీరు బయలుదేరండి. సరే సరే, వెళ్దాం. పదవే. పద నాయనా. వదినా, కాస్త లోపల చెక్కలుంటాయి, బయటపడాయి. అలాగే. ఎందుకు? ఏం లేదు, ఇంకో బండి చేయాలి కదా. బండా? ఇంకో బండి ఎందుకు? రేపు మీరు కూడా ముసలాళ్ళు అవుతారు కదా, మీ బిడ్డకి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేద్దామని. నా బిడ్డలు అలా ఎందుకు చేస్తారా? ఆణి ముత్యాలు. అవును, నీ బిడ్డలు ఆయన ముచ్చాలే. సరే, ఆమె బిడ్డ పనికి మాలినోడు కదా, అందుకని. ఏంట్రా వాగుతున్నావు? చెప్పు తీసుకొడతా. కొట్టవే, కొట్టు. ఇప్పటి వరకు ఆమె కొడుకు కోడలు కాబట్టి గౌరవించానే, ఆమెకే ద్రోహం చేశాక ఛీ! ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికి తెలిసిందంటే నీ బతుకు కుక్కలు సింపురిత్తరే. ఛీ! నీ బతుకు చెడ. అసలు కోడళ్ళందరికీ ఎందుకు అత్తల మీద ఏడుపు? మీ తల్లులు ఇంకోరు అత్తలు కాదా? మీరు ఇంకొకరికి అత్తలవరా? మీ వల్లనే మీ బిడ్డలు చెడిపోతున్నారు. మారండి, ఇకనైనా మారండి. అబ్బబ్బా, నీ బండి తోసి తోసి ప్రాణం పోతుంది అమ్మా. పోనీలే, చివరిసారి నీకు ఆ గుడిని చూపెడదామని అనుకోవడమే నా పాపం. చివరిసారేమిట్రా, మళ్ళీ వచ్చే ఏడాది కూడా తీసుకురావాలి. చూడు ఎంత చక్కటి వాతావరణం. నాకైతే ఇక్కడే ఉండాలనుంది. ఆ? అయితే ఇక్కడే ఉండిపోతావా? బ్రహ్మాండంగా ఉంటా, కానీ నువ్వు కూడా ఉండాలి ఇక్కడే. సర్లే, ఆకలి మండుతోంది. ఆ అన్నం మోటిప్పు. సరే సరే, ఇదో కొంచెం అన్నం పెట్టు. బాగుంది. తమ్ముడు,
కాస్త మంచినీళ్ళు ఇస్తావా? అబ్బో, నీళ్ళ మాకు చాలా. ఇదిగో ఒరే అబ్బాయి, అన్నం తింటావా? అన్నం అక్కర్లేదమ్మా, కాస్త కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అమ్మా, చాలు. అన్నం తినకపోతే మంచినీళ్ళు ఇవ్వం. తిను. ఆకలి మీదుండి ఒట్టి నీళ్లు తాగకూడదు. ఏమైనా తిని తాగాలి. తిను. ఇందా తిను. అలాగేనమ్మా. ఆ, ఆ, కమ్మగా ఉందమ్మా మీ చేతి వంట. అది మా అమ్మ శైల, మా ఆవిడ చేసింది. చేసిన చేతి కన్నా పెట్టిన చెయ్యి గొప్పదిలే తమ్ముడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ అడవుల్లో నుంచి? అంకాళమ్మ గుడికా? అవును. మీరు గుడికెళ్ళి వస్తున్నారా? కాదు తమ్ముడు, నేను వ్యాపారస్తుండి. మా కారుపై దొంగలు దాడి చేశారు. దొంగలే? నేను అలా పారిపోయి అడవుల్లో వచ్చి తప్పిపోయి ఇలా ఇలా తిరుగుతున్నాను అన్నమాట. బాబాయ్, దొంగలే, నాకు భయం. కంగారు పడకు తమ్ముడు, వాళ్ళు అప్పుడే పోయారులే. ఇంతకీ ఏ ఊరు మీది? చీపురుపాళెం. చీపురుపాలెమా? ఆ ఊళ్ళో వెంకటరత్నం గారని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడ ఎక్కడున్నారు? వెంకటరత్నమా? మా ఊర్లో వెంకటరత్నం అనేవాళ్ళు ఎవరూ లేరే. అయినా మా అమ్మని అడుగుదాం. అమ్మా, మన ఊళ్ళో వెంకటరత్నం అని ఎవరైనా ఉన్నారే? వెంకటరత్నమా? ఉంది కదా. ఉందా? నాకు తెలియకుండా మన ఊర్లో వెంకటరత్నం అని ఎవరున్నారే? యారా, వెంకటరత్నం ఎవరో తెలీదా? అది నేనే కదరా బడుద్దాయ్. అవును, నువ్వే కదా. మర్చిపోయానే. ఏమండోయ్, ఈవిడే వెంకటరత్నం. ఏంది అట్టా చూస్తున్నావు? కొంపదీసి నీకేమైనా బాకీ ఉందా? అమ్మా అమ్మా, మీరు కొనకళ్ళ వెంకటరత్నం గారే కదూ? అవునరా అబ్బి. ఎవర్రా నువ్వు? అమ్మా, నేనమ్మా, నేను నాయుణ్ణి, ఎద్దుల నాయుణ్ణమ్మా. గుర్తుపట్టలేదా? ఎద్దుల నాయుడా? ఎవరు? ఎడ్ల పందాలకు పోయే ఎడ్ల నాయుడువా? ఒరే నాయుడు, నువ్వేనా? ఎట్టా ఉన్నావురా? ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి. అమ్మా, మీ దయ వల్ల, మీరు పెట్టిన భిక్ష వల్ల ఈ రోజు పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా ఉన్నానమ్మా. భిక్ష పెట్టిందా? అంటే ఇంతకు ముందు ఒకసారి కూడా అన్నం పెట్టిందా మా అమ్మ? అన్నమే కాదు తమ్ముడు, ప్రాణభిక్ష పెట్టింది. పందాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా, ఊరంతా అప్పులై చచ్చిపోవాలని ఓ చెట్టుకు ఉరివేసుకుంటున్న సమయంలో అమ్మగారి కంటపడ్డ. బలవంతాన నన్ను ఆపి 2 దెబ్బలేసి ఆమె మెడలోని బంగారు నాంతాడు తీసి నాకిచ్చి ఎక్కడైనా వెళ్ళి చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పి నన్ను బ్రతికించిన మహాతల్లి. గుర్తొచ్చిందిరా. ఆ రోజు కొందరు నిన్ను తరుముకొస్తే మా గొడ్ల చావిడిలో దాక్కున్నావు. ఒరేయ్, ఆ ఎద్దుల నాయుడుగాడు ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు రా. వాడిని వదలకండి, వెతకండి. రేయ్, ఎవర్రా మీరు? మా గొడ్ల చావిట్లోకి వచ్చారేంటి? ఒక దొంగ వెధవ ఇటు పారిపోయి వచ్చాడమ్మా, అందుకే వెతుకుతున్నాం. ఇటు ఎవరు రాలేదు. వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి. అలాగేనమ్మా, క్షమించండి. రేయ్, పదండ్రా, అటు పోదాం. రేయ్, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ బయటకు రా. నిన్నే. భయపడకు. ఇలారా. ఏంటి మొహం దాచుకుంటావే? ఏది ఇటు తిరుగు. ఒరే ఎద్దులనాయుడు, నువ్వా? ఏం జరిగింది? వాళ్ళెందుకు నీ కోసం వెతుకుతున్నారు? ఏం లేదమ్మా, ఊరికే వచ్చా, వెళ్ళిపోతానమ్మా. ఏంట్రా, ఏం జరిగింది? కళ్ళెంబడా నీరేంటి? ఏం జరిగిందిరా? అమ్మగారు, అంతా అయిపోయిందమ్మా. ఆస్తి మొత్తం పోవటమే కాక ఊరంతా అప్పులు పాలైపోయారమ్మా. కొంప గూడు అన్నీ లాక్కున్నారు. అయినా అప్పులు తీరక నన్ను చావగొట్టడానికి వెతుకుతున్నారమ్మా నా యాళ్ళు. ఏరా నాయుడు, మొట్టమొదటిగా నా దగ్గర ఎడ్లనే కదా తీసుకెళ్ళావు? అవునమ్మా, అయ్యగారు నాకివ్వద్దని చెబుతున్నా కూడా పోనీలే వ్యవసాయం చేసుకుంటూ పోతాడంటూ ఒక్క పైసా కూడా తీసుకోకుండా బంగారం వంటి ఎడ్లను నాకు ఇచ్చిన మహాతల్లి మీరు.
ఆ ఎడ్లతో వ్యవసాయం చేయకుండా పొరుగు పంజాలు బండలాగుళ్ళు పంజాలకు అలవాటు పడ్డాను. కొన్నాళ్ళు బాగానే సుఖంగా ఉన్నానమ్మా. కానీ కాలం కలిసి రాలేదమ్మా. అప్పులు పాలైపోయాను. అలవాటు వ్యసనంగా మారితే కాలం ఎప్పుడూ కలిసి రాదు. సర్లే, ఆ తాడెందుకు తీసుకున్నావు? నిన్నేరా అడుగుతుంది, ఆ తాడెందుకు తీసుకున్నావు? వేరే దారి లేక నేను చస్తేనే నా బాధలు పోతాయమ్మా. సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానంగా మారిపోయేదిరా. ఇంతకీ నీకు పెళ్ళయిందా? లేదమ్మా, అమ్మా నాన్న కూడా పోయారు. ఇప్పుడు ఆస్తులు కూడా పోయాయి. బిచ్చగాడి స్థానంలో ఉన్నానమ్మా. నోర్మై, ఆస్తులు పోయినంత మాత్రాన ఎవ్వడూ బిచ్చగాడు కాడు. ఒంట్లో ఓపిక, రక్తంలో పౌరుషం తగ్గితేనే బిచ్చగాడు అవుతాడు. ఇందా ఈ తాళి తీసుకుని వేరే ఏదన్నా ఊరెళ్ళిపోయి చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకు. అమ్మా అమ్మా, మీ మెడలో తాలిబొట్టు తీసిస్తున్నారమ్మా. అది ఒక పరాయి వాడి కోసం. అమ్మా, ప్రాణానికి మనవాడు పరాయివాడు అన్న భేదాలుండవురా. అందరి జీవం విలువైనదే. నా భర్త వేద మంత్రాల సాక్షిగా కట్టిన ఈ తాళి ఒక బిడ్డ ప్రాణాలు నిలబెట్టగలిగితే నా భర్త ధన్యుడే. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా ఇదిగో ఇది తీసుకుని అలా ఆ కొండపై నుంచి అవతలికి పో. అక్కడ బల్లకట్టెక్కి ఏదైనా ఊరికి పో. సత్రాల్లో మాత్రం ఉండబాకు, ఎందుకంటే వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినా వస్తారు. బయలుదేరు బయలుదేరు. అలాగేనమ్మా. అమ్మా, మీరు పూర్వం నాకు చేసిన భిక్ష వల్లనే నేను ఈ రోజున హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నానమ్మా. ఈవిడ ఇంతేనండి. ఊరకబోయే తలకాయ నొప్పులన్నీ నెత్తిన పెట్టుకొని మా ఆస్తులు మొత్తం కరిగించేసింది. అందుకే దీన్ని అంకాళమ్మ గుడికి తీసుకెళ్తున్నా. బాబు, లేదు బాబు, ఆమె చేసిన పుణ్యం వృధా పోదు. ఇదిగో చూడండి బాబు, బంగారం డబ్బు వచ్చినాలు తీసుకోండి. అయ్యో బాబాయ్, బంగారు నగలు తగ వజ్రాలు మిళమిళ మెరిసిపోతున్నాయి. బంగారం నగలు వజ్రాలు మీ జీవితానికి సరిపడినని తెచ్చారు బాబు. అమ్మా అమ్మా, తీసుకోండి అమ్మా. అమ్మా, నిన్నే తీసుకోమ్మా, తీసుకో. ఏమిట్రా ఇవి? ఏమిటంటావేంటి? నీ చెత్తవారం తగలయ్యా. తగలు మెలమెలలు భలే భలే బంగారమే. తీసుకోమ్మా. నువ్వు ఆగరా దాసు. ఒరే ఎద్దులనాయుడు, నా రుణం ఎట్టా తీర్చుకుందామనుకుంటున్నావా? అమ్మా అమ్మా, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారమ్మా. ఆ రుణం ఏమిస్తే మాత్రం తీరుతుందమ్మా. మీ దయ వల్ల చిన్న వ్యాపారంతో మొదలెట్టి ఇప్పుడు లక్షలు సంపాదించాను. మీ దగ్గరకు రావాలని ఎంతో తాపత్రయపడుతున్నానమ్మా. కానీ పరువు పోయిన ఆ ఊరిలోకి అడుగు పెట్టలేక ఆగిపోయానమ్మా. నా అదృష్టం కొద్దీ మీరిప్పుడు కనిపించారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు మీరు పేదరికంలో ఉన్నట్టుగా అనిపిస్తుందమ్మా. తీసుకోండమ్మా, తీసుకోండమ్మా. అమ్మా అమ్మా, నగలు తీసుకోమ్మా, తీసుకో. నువ్వు ఆగరా దాసు. నాయుడు, సహాయానికి ప్రతిఫలం ఆశించి నేనెప్పుడూ చేయల. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చెయ్యడం నా ధర్మం. నేను చేసిన సహాయం నీకు ఉపయోగపడిందని చెప్తున్నావు. నాకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పు? నాయుడు, నువ్వు వింటానంటే ఓ సలహా చెప్తా, పాటిస్తావా? చెప్పండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తానమ్మా. నువ్విప్పుడు బాగా సంపాదించావు. నేను నీకు సహాయం చేసినట్టే నువ్వు 10 మందికి సహాయం చెయ్యి. ఆ నగలు నాకు ఇద్దామనుకున్నావు కదా, కానీ మన ఊర్లో నీకు అప్పులిచ్చిన వాళ్ళ కుటుంబాల్లో ఇప్పటికీ కొందరు కష్టాల్లోనే ఉన్నారు. నువ్వెళ్ళి వాళ్ళ అప్పులు తీర్చు. అప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ తండ్రిపైన గౌరవం పెరుగుతుంది. అంతేకాదు, అవమానంతో ఊర్లోకి వెళ్ళలేకపోయిన నువ్వు గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చు. చేస్తానమ్మా, చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తాను. కానీ ఆ సహాయం మీతోనే ప్రారంభించనివ్వండమ్మా. అమ్మా, ఇవి తీసుకోండి. తీసుకోమ్మా, తీసుకో. నువ్వు ఆగరా దాసు. నాయుడు, ఇంకో మాట చెప్తా. సహాయం చేసిన వారి నుంచి పొరపాటున కూడా ప్రతిఫలం ఆశించకు. అజమాయిషీ చెయ్యకు. నిజమేనమ్మా,
మీకోసం కాకపోయినా మీ బిడ్డల కోసం తీసుకోండమ్మా. నాయుడు, మడిసికి కావలసింది గుప్పెడు మెతుకులు తలదాచుకోవడానికి ఇంత నీడ. నా బిడ్డ దాసుకు అవి రెండూ ఉన్నాయి. అంతకు మించి ఉన్నాయంటే వాడి జీవితానికి సుఖం ఉండదు. సుఖం వడ్రంగి పని చేసుకుని బతుకుతున్నానే నేను. నాకేదో గొప్ప జీవితాన్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒరే సుబ్బదాసు, నిన్ను చదువుకోవడానికి పంపిస్తే బడికి సరిగ్గా వెళ్లకుండా గాలి తిరుగుళ్ళు తిరిగావు, చెడు సావాసాలు చేసావు. పుచ్చకాయల దొంగతనం నీ మీద మోపి నిన్ను కొడుతుంటే కాపాడడానికి నేనే దెబ్బలు తిన్నాను. గుర్తుందా నీకు? నాకు చదువు ఎక్కట్లేదురా. నాకు చదువు వద్దు అని చక్క గొడ్లు కాసుకుంటానంటే మా అమ్మ ఎంతలేదు. కానీ నువ్వు గోళీలు భలే ఆడుతున్నావు రోయ్. నీలాగే ఆడేవాళ్ళు మన ఊళ్ళో ఎవ్వరూ లేరు. అవును మరి, కష్టపడి నేర్చుకున్నా. సర్లే ఇదిగో ఈ పుచ్చకాయ తింటావా? పుచ్చకాయ? అబ్బా, కొద్దిగా పెట్టరా నాకు. రేయ్, కొద్దిగేంటో. ఇదిగో ఈ కాయ తీసుకో. ఎవరన్నా అడిగితే ఎవరో ఇచ్చినట్టు చెప్పబాక, నాదే, నేను కొనుక్కున్నాను అని చెప్పు. సరేనా? సర్లేరా, నువ్వు కూడా కూర్చుతుందో. ఇదో నువ్వు ముందు బాగా తిను, నాకేరే పని ఉందిలే. ఇదో ఎండ బాగా ఉంది, కండువా నెత్తినేసుకుని తిను. నేను ఎడుతున్నా. సర్లే, నువ్వు వెళ్ళు నేను ఉంటాను ఇక్కడ. ఏరా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? గుడ్డు కూరల పళ్ళు తోముతున్నా. నీకెందుకు? పని మీద ఉండి వచ్చి కేలుకుతావు. ఏంట్రా నువ్వు చేసేది? దొంగ పుచ్చకాయలు దొంగతనం చేస్తారా? చంటి బిడ్డను పట్టుకుని అలా కొడుతున్నావు ఏంటి? వీడు చంటి బిడ్డ, వీడు దొంగతనం చేశాడు. ఏమయ్యోయ్, కాస్త మర్యాదగా మాట్లాడు. వాడు నా బిడ్డ. ఓహో, అయితే నువ్వే పంపావన్నమాట దొంగతనానికి. బిడ్డల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకమ్మా? హద్దు మీరి మాట్లాడకు. నా బిడ్డ ఏం తప్పు చేశాడో చెప్పు. ఏం చేశాడని అడుగుతున్నావు నువ్వు? వీడు దొంగతనం చేశాడు. నా కొట్లో 2 పుచ్చకాయలు దొంగతనం చేశాడు. బిడ్డ తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదే. పసిపిల్లాన్ని ఎందుకు కొడతావు? నన్ను కొట్టు. ఆడదాన్ని నేను కొట్టలేనని ధైర్యంతో అంటున్నావు నువ్వు? నీకా ఇబ్బంది అక్కర్లేదు. ఆగమ్మా, ఆగు. ఏంటలా నీకు నువ్వే కొట్టుకుంటున్నావు? నువ్వు అలా కొట్టుకుంటే నాకు జరిగిన నష్టం పూడుకుంటుందా ఏంటి? ఆ పుచ్చకాయల ఖరీదెంత? ఒక్కో పుచ్చకాయ 25 రూపాయలు, అంటే మొత్తం 50. నువ్వు ఇస్తావా? తీసుకో, ఈ 100 రూపాయలు తీసుకో. అదేంటమ్మా, మరి డబ్బులున్నప్పుడు అలా ఎందుకు కొట్టుకున్నావు నీకు నువ్వే? నీ పగ కూడా తీరాలి కదా. అమ్మా, మీరేంటమ్మా ఇక్కడ? ఏంటి నాన్న, ఈవిడ నీకు తెలుసా? ఈవిడ గారి కొడుకే మన కొట్లో దొంగతనం చేసింది. పట్టుకొని 4 పీకి డబ్బులు కట్టించా. కొట్టావా? ఎవరిని కొట్టావు? అదిగో వాడే దొంగ వెధవ. వాడి మొహం చూడు. ఈవిడ గారి పుత్రరత్నం. 4 పీక. ఇంకెప్పుడు మన కొట్టు వైపు రాడు. ఈవిడ కూడా క్షమించమని తనను కొట్టుకుంది. అయ్యో, తప్పైపోయిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి. ఏంది నాన్న, ఆవిడ కాళ్ళ మీద అలా పడ్డావు? రేయ్, నీకేనా చెప్పేది? క్షమాపణ అడగరా? అడుగు, లేదంటే నీ పీకతో చంపేస్తాను. అమ్మా క్షమించండి అమ్మా, తప్పైంది, తెలియజేశాను. సిద్ధయ్య, ఏంటిది? కన్నబిడ్డని అలా తంతున్నావు? ఇంత పాపం చేశాక వీడు నా బిడ్డే కాదమ్మా. నోర్మై, ముందు వాణ్ణి పైకి లేపు. తప్పు నా బిడ్డ చేశాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు నీ కొడుకు. నాకు తెలిసినంత వరకు నా కొడుకు తెలివి తక్కువ వాడే కాని దొంగతనం చేసే మనిషి కాదు. ఆ విషయం నీ బిడ్డకు అర్థం కాకపోయినా నీకు అర్థమైతే చాలు. అమ్మా, అంత మాట అనకండమ్మా. ఈ ఊరే మీదమ్మా. నా కొడుక్కి మీ గురించి తెలియదమ్మా. వాడు వేరే ఊళ్ళో పెరిగాడు. కొత్తగా వచ్చాడమ్మా ఈ ఊళ్ళోకి. అమ్మా, మమ్మల్ని క్షమించు తల్లి. సిద్ధయ్య, బిడ్డని ప్రయోజకుణ్ణి చేయటం కంటే సంస్కారవంతుణ్ణి చేయటం ముఖ్యం. ఇంత దూరం వచ్చారు, భోజనం వేళయింది, ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళండి. నాన్న, ఎవరు నాన్న ఆవిడ? ఇంత జరిగినా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళమంటుంది? రేయ్, ఈ ఊరికి దేవతరా ఆమె. కాలం కలిసిరాక ఊరు చివర ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా ఆవిడ కట్టించిందేరా. పద, ఉంచేద్దాం. సర్లే నాయుడు, నువ్వింకెళ్ళు. ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, చీకటి పడుతుంది. పో. అలాగేనమ్మా,
వెళ్ళొస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తూ ఆనందంగా చచ్చిపోతానమ్మా. అమ్మా, ఇంక సెలవు. తమ్ముడు, ఏమీ కంగారు పడుకు, నీకు నేనున్నా. ఊళ్ళో కలుద్దాం. మీరు త్వరగా దర్శనం చేసుకొని వచ్చేయండి. నీకు మేనున్నాం. గన్నయ్యగాడు ఆ పిచ్చిది వద్దంటే మాత్రం ఆ నగలేదో నా చేతిలో పెట్టి వెళ్ళిపోకూడదా? వాడికి నేను చెప్పిన మాటను తప్పడం ఇష్టం లేదు. అందుకే ఇవ్వకుండా వెళ్ళి నా గౌరవం కాపాడాడు. నువ్వు ఉన్నావెందుకు? తీసుకో తీసుకో అంటూ కక్కుర్తి మొహం వేసుకుని. నేనా? నేను కక్కుర్తా? నిన్ను అంకాళమ్మ గుడికి తీసుకువెళ్ళటం తప్పులేదే. అసలు నిన్ను తినటానికి ముద్ద చాలు అన్నావుగా. పద పద, ఇక తిందువు గాని పద. ఈ అన్నం అంతా దిసిరి పారేస్తాను. ఒరే పనికి మాలినోడా, నాకు పెట్టకపోతే పెట్టకపోయావు, ఆ అన్నం మూట పారేసావు. మరి ఇప్పుడు నువ్వేం తింటావురా? అవును కదూ, నేనేం తింటా? నీ అమ్మ, నీ మీద కోపంతో ఇసిరి పారేసానే. సాయంత్రం ఏం తినాలే? ఇటువైపు ఎవరైనా వెళ్ళారా? దారిన 100 మంది పోతారు. అడ్డమైన వాళ్ళకి వివరాలు చెప్పడమే నా పనే. పొడుతా. అమ్మో కత్తి తీరా. డబ్బులు ఎంత ఉన్నాయో తీ. డబ్బులు మా అమ్మ సచ్చినంత తొట్టు. నా దగ్గర డబ్బులు లేవు. అయితే నగలు తీ, లేకపోతే పొడుతా. అమ్మో, నగలా? మొగాడిని, నా దగ్గరే ఉంటాయి నగలు. ఇదిగో మా అమ్మ దగ్గర ఎత్తుక్కోవాలి గాని వెళ్ళు. ముసల్దానా, మర్యాదగా నగలు తీ, లేదంటే పొడుతా. తీస్తాన్రా నాయనా, నువ్వు మాకింత మేలు చేస్తుంటే ఎందుకు తీయను? మేలా? నేనేం చేశాను? ఈ నగలు తీసుకుంటున్నావు, అంతకు మించి మేలు మాకేముంది చెప్పు. ఏమిటి, నీ నగలు తీసుకుంటే మేలా? మరి ఈ నగలు మా ఆయన 35 ఏళ్ల క్రితం అంకాళమ్మ గుళ్ళో ఎత్తుకొచ్చాడు. ఆ రోజు నుంచి మా జీవితం నాశనం అయిపోయింది. నా 4 బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, మా ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ నగలు ఒకసారి తాకట్టు పెడితే ఆ వడ్డీ ఇచ్చిన వాడు కూడా చచ్చిపోయాడు. ఎందుకు వచ్చిందిరా బాబు అని ఈ నగలు ఆ గుడిలో ఇచ్చేద్దామని వెళ్తున్నాం. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, త్వరగా తీసుకో బాబు, తీసుకో తీసుకో, ఈ పాపం మొయ్యలేకపోతున్నాం. అంటే ఈ పాపాన్ని నేను మొయ్యాలా? అది నాకంటే బిడ్డలున్నారు కాబట్టి పోయారు. నువ్వు దొంగవే, నీకెవరుండరు కదా. తీసుకోరా అబ్బి, తీసుకో. నేను దొంగనైతే పిల్లలు ఉండకూడదా? ఉంటే ఉంటారు, పోతే పోతారు. బంగారం తీసుకోరా, పిల్లలు కావాలంటే మళ్ళా పుడతారులే. నువ్వు వద్దు, నీ నగలు వద్దు. అసలు నా కర్మ, బంగారు మూట దొరికినట్టే దొరికి చేజారింది, తప్పించుకుపోయాడు. ఎవడు? ఆ ఎద్దుల నాయుడేనా? బంగారు నగల మూట తీసుకుని ఇటు పారిపోయాడు. పో, వెళ్ళి పట్టుకోనా వాళ్ళని. నిజమా? ఇటే వెళ్ళాడా? అయిపోయావురా. ఒరే సుబ్బదాసు, ఎందుకురా పాపం వాడికి అబద్ధం చెబుతున్నావు? వాడు వెళ్ళి ఇటువైపు కదా. ఓహో, వాణ్ణి రక్షించడానికి అబద్ధం చెప్పావా? సర్లే సర్లే, నువ్వు ఇటెళ్ళు. ఏరా, నాకు అబద్ధం చెప్తావా? ఇట్టేనా వాడు వెళ్ళింది? ఏందే అబద్ధం చెప్పింది? నువ్వా నేనా? మళ్ళీ పెద్ద నీతిమంతురాలు అని ఊళ్ళో పెద్ద పేరు. ఏంది? రే పిచ్చి సన్నాసి, నీతిని కాపాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి అబద్ధం చెప్పడం ఏంటి? ఒకని చంపినా పర్లేదు. సరే పద పోదాం, చీకటి పడిపోతుంది. ఆగు, పొట్ట ఉబ్బిపోతుంది, పోసుకొత్తా. అమ్మో, పాము కట్టిదే. ఏమిట్రా ఏమిట్రా, ఏమైందిరా, ఏమైంది? పాము కట్టిదే. దాసు బాబు అది పోతుంచుడు పళ్ళతో పీకేసింది. కళ్ళు చూడవే, నువ్వు వేడవకరా, కంగారు పడబాకు. ఇదిగో విషయం పైకెక్కకుండా ఇదిగో ఈ చీర కొంగు చింపి కట్టు కడతాను. ఉండు, కొంచెం ఓపిక పట్టినా, కొంచెం కొంచెం. ముడి గట్టిగా ఉంది కదా, నువ్వు కంగారు పడబాకు. ఇప్పుడు నేను నా నోటితో ఈ విషయం తీసేస్తాను. ఉండు. ఏం కాదు నాన్న, కొంచెం ఓపిక పట్టు.
అమ్మో, ఇంకా ఉండే ఉంటుంది. అమ్మో, నేను చచ్చిపోతానేమోనే. నువ్వేడవకరా దాసు. చూడు, మళ్ళా నీ కాలు మామూలు రంగులోకి వచ్చింది. చూడు, విషం మొత్తం తీసేశా. నీకు ఏం కాదు నాన్న. మామూలు రంగు వచ్చిందా? అమ్మా, ఏం కాదా? నాకేమన్నా అయితే నా బిడ్డకి ఏమయ్యేదే? అమ్మా, నీ రుణం తీర్చుకోలేను. పిచ్చి సన్నాసి, తల్లి రుణం తీర్చుకోవడం ఏమిట్రా? నిన్ను కాపాడుకోలేని నా బ్రతికెందుకురా? అమ్మా, నువ్వెంత మంచిదానివి, ఇంత మంచిదానివి. మరి ఎందుకే నా పెళ్ళని మాత్రం మంచిగా చూడవు? ఎవడ్రా ఆ పిచ్చి మాట అంది? నీ తర్వాత నాకు అది కాకపోతే ఎవరున్నారా? కాకపోతే ఆడదానికి పెళ్లికి ముందు అమ్మ అభయం, పెళ్లి తర్వాత అత్త భయం ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది. నిజమేనే, కానీ నిన్న ఉత్త పుణ్యానికి సీత కొట్టేశావంట, దాని బావును కూడా తన్ని పంపించావంట. మరి దాని పరువేం కావాలి? రే దాసు, నీ పెళ్ళాం చాలా మంచిది. నువ్వంటే దానికి ప్రాణం. కానీ అది ఉత్త అమాయకురాలరా. దాని బావ ఉన్నాడు చూసావు, వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్బుద్ధితోనే మన ఇంటికి వస్తున్నాడు. నిన్న నువ్వు లేని సమయం చూసి వచ్చి దానిపైన అఘాయిత్యం చేద్దాం అనుకున్నాడు. అందుకే వాడిని సితక్కొట్టా. మొగుడు లేని సమయంలో బావలతోనూ మరుదులతోనూ అట్టా ముచ్చట్లు పెట్టుకుంటే లోకం నానా రకాలుగా కూసుద్ది. అందుకని దానికి భయం చెప్పడం కోసం ఒకటేసాను. నేను దాన్ని కొట్టకూడదా? నేను కొట్టట్లే. నాకు నా కొడుకెంతో నా కోడలు అంతే. అందుకే కొట్టారా దాసు? అదా సంగతి. సరే, మరి నా బిడ్డను కూడా చంపుతానన్నావంట? అది నా మీద కోపంతో అబద్ధం చెప్పుంటదిరా. ఒరే సుబ్బదాసు, పెళ్ళం చెబితే మాత్రం తల్లిని అట్టా అనుమానిస్తారా బిడ్డలో? మా ప్రేమ, మా చేతి గోరుముద్దలు మీకెప్పుడు గుర్తు రావట్రా? అమ్మా, సరే, మేమే తప్పు చేస్తుంటాం. కానీ ముసలివాళ్ళు పసిబిడ్డలతో సమానం అంటుంటారు కదరా. మరి నీ బిడ్డ తప్పు చేస్తే క్షమిస్తావు, ముద్దుగా అలా చేయకూడదని చెప్తావు. కానీ తల్లి చిన్న తప్పు చేస్తే ఎందుకురా దాన్ని క్షమించవు? పసిబిడ్డ ఏమైనా సామాను బద్దలు కొడితే సరదాగా నవ్వుకుంటారు. కానీ పటుత్వం లేని ఈ ముసలి చేతుల్లోంచి ఏదైనా జారి కింద పడితే నానా రాద్ధాంతం చేస్తారు. ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నావు అని కేకలేస్తారు. నా దగ్గు వల్ల మీకు నిద్ర లేదని వాపోతున్నారు. మీరు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఏ రాత్రైనా మేము నిద్రపోయామో చెప్పండి. అయినా ఇప్పుడు మేము పసిబిడ్డలం. మా అల్లరి భరించలేరా మీరు? మీ అల్లరి చూసి ఆనందపడి అందరికీ అదో గొప్పగా చెప్పుకునేవాళ్ళం, వీడు చాలా పెద్ద అల్లరోడు అని. మరి మేమిప్పుడు చేసే అల్లరిని మీరెందుకురా భరించలేకపోతున్నారు? ప్రపంచంలో దేన్నైనా శాసించగల శక్తి డబ్బుకుంది అంటారు. కానీ ఆ డబ్బు కూడా తల్లి ప్రేమ ముందు తోకముడుచుకుని వెళ్ళిపోవలసిందే. అంతెందుకు, 100 కోట్లిస్తాను, నీ బిడ్డను చంపు అంటే నేను చంపుతానా? పోనీ నీ పెళ్ళాన్ని చంపుద్దా దాని కూతుర్ని? అట్టాంటి ప్రేమను దొరికినప్పుడే అనుభవించాలి. కోల్పోయాక కూర్చుని ఏడిస్తే లాభం ఉండదు. దాసు నాయనా, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏమా, ఏంటమ్మా, ఏంటే అమ్మా, ఏమైందే? ఏంటమ్మా? నీ ఒంట్లో విషం నా నోటితో లాగేశాను కదరా. పళ్ళు లేనోళ్ళు ఆ పని చేస్తే వాళ్ళ ఒంట్లోకి ఆ విషయం వెళ్ళిపోద్ది నాయనా. అవునా? అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు ఏమీ చేసేది లేదు. ఇక మీ అమ్మకి సెలవిప్పించు. అమ్మా, తెలిసి నీ నోటితో విషయం ఎందుకు లాగేవే? పిచ్చోడా, నిన్ను నేను కనేటప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. అప్పటికి 4 బిడ్డలు పుట్టి చచ్చిపోయారు. ఈ వయసులో ఇంకా పిల్లలు వద్దని అందరూ అన్నారు. మీ నాన్న కూడా వద్దన్నాడు. ఇక పిల్లల కంటే నువ్వు సచ్చినా సస్తావని మంత్రసాని కూడా చెప్పింది. నా బిడ్డ కోసం చావడం కంటే మించిన అదృష్టం ఏముంది అని తెగించి నిన్ను కన్నానురా. అదృష్టం బాగుండి ఇద్దరం బతికాం. అన్నమాట తప్పే అలవాటు నాకు లేదు కదా. అందుకే ఇప్పుడు నీ కోసం చస్తున్నా. ఒరే నాయనా, ఇవిగో నగలు, ఇవి నా మనవరాలికి ఇవ్వు. దానికి నన్ను మించిన మంచి పేరు రావాలి. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందిరా నాయనా.
వద్దే, నువ్వు వెళ్ళొద్దే. నువ్వు తోడు లేకుండా నేను ఈ అడవి కూడా దాటలేదే. నా మాట వినవే, వెళ్ళొద్దే. నన్నిక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదామనే కదా కూడా తీసుకొచ్చింది. అమ్మా, ఇచ్చిన మాట తప్పకూడదు. ఒరే నాయనా, నేను సచ్చినా నా శవాన్ని మాత్రం ఆ అంకాళమ్మ గుడి దూరం నుంచైనా చూపెట్టు. ఎందుకంటే ఈసారైనా పుట్టబోయే బిడ్డ బతికితే నీ దగ్గరికి వస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడు దేవుడి విషయంలోనైనా సరే నాకు మాట తప్పడం ఇష్టం లేదు. తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు. అమ్మా, తీసుకెళ్ళు. అయ్యో అయ్యో అమ్మా, నా చేతులరా నిన్ను దూరం చేసుకొని నేను అనాథనయ్యాలి. ఇక జీవితంలో సంపాదించుకోలేని సంపదని దూరం చేసుకున్నానమ్మా. నీ ఆఖరి కోరిక తీర్చి నా పాపాన్ని కొంచెమైనా తగ్గించుకుంటానమ్మా, తగ్గించుకుంటా. అమ్మా అమ్మా అమ్మా. మీరింతవరకు అమ్మ మనసు నాటకం విన్నారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా సెమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బికేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.